ఒక ఫిర్యాదు చేసింది ఒక మహిళ. తన దగ్గర పూజలు చేయించుకొని 9.5 లక్షలు తీసుకొని మోసం చేసిందని కేసు పెట్టడం జరిగింది. సో ఈ మేరకు ఫిర్యాదుని నమోదు చేసింది, కేసుని నమోదు చేశారు పోలీసులు. మొఖిలా పోలీసులు అఘోరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే అఘోరిని అలాగే వర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అఘోరితో పాటు ప్రస్తుతం శ్రీవర్షిని కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమెను కూడా నగరానికి తీసుకొస్తున్నట్లుగా సమాచారం పోలీసులు ప్రస్తుతం. సో ప్రజెంట్ అఘోరిని మొఖిలా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అఘోరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అఘోరిపై 59/2025 నెంబర్తో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఫిబ్రవరి 25న కేసు నమోదు చేసినటువంటి మొఖిలా పోలీసులు ప్రజెంట్ అఘోరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. 308(5) సెక్షన్ కింద, అలాగే 3181 సెక్షన్, అలాగే 351, అలాగే 352 BNS సెక్షన్ల కింద ప్రజెంట్ కేసు అయితే నమోదు చేశారు. మరి నాన్ బెయిలబుల్ కేసా, బెయిలబుల్ కేసా అనేది మనకి ఇంకా సమాచారం అందలేదు. కానీ ప్రజెంట్ ఒక మహిళ తన దగ్గర 9.5 లక్షలు తీసుకొని పూజలు చేయిస్తానని చెప్పి తీసుకొని పూజలు చేయించక ముందే ఇలా డబ్బులు తీసుకొని తనను మోసం చేసిందని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆ మహిళ చేసినటువంటి ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆ మహిళ చేసినటువంటి ఫిర్యాదు మేరకు ప్రజెంట్ మొఖిలా పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేయడం జరిగింది. అఘోరితో పాటే ప్రజెంట్ శ్రీవర్షిని కూడా అక్కడే ఉన్నట్లుగా తెలుస్తుంది మనకు. అఘోరి అండ్ శ్రీవర్షిని గత కొంతకాలంగా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నారు. ప్రజెంట్ వారికి సంబంధించినటువంటి మనం బ్రేకింగ్ చూస్తున్నాము. అఘోరిని ప్రజెంట్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి అఘోరి ఇలా పూజలు చేయిస్తూ ఎంతమందిని మోసం చేస్తుంది, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటుంది అనే సమాచారం కూడా ఆ మహిళ దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీవర్షిని అఘోరి గత 2-3 రోజుల కిందట పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. మొన్న కూడా వాళ్ళు మా జోలికి రావద్దు, మేమిద్దరం కలిసి ఉన్నాము, హ్యాపీగా ఉంటున్నాం, మా జోలికి వస్తే మాత్రం మేము పెట్రోల్ పోసుకొని తగలపెట్టుకొని చనిపోతామని చెప్పి మన లైవ్లో కూడా మాట్లాడటం జరిగింది. అఘోరికి సంబంధించినటువంటి ప్రజెంట్ మనం కాపీ చూస్తున్నాము. ఏమైతే ఫిర్యాదు చేసింది, తను ఏ సెక్షన్ల కింద తనని కేసు టేకప్ చేశారో, అఘోరిని కేసు నమోదు చేయడం పట్ల మనం చూస్తున్నాము. ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి కాపీ మనకు కనిపిస్తూ ఉంది స్క్రీన్ మీద. అఘోరితో పాటే ప్రస్తుతం శ్రీవర్షిని కూడా ఉందని మనకి సమాచారం. ప్రజెంట్ నన్ను అఘోరి పెళ్లి చేసుకుందని లైవ్లో లేడీ అఘోరి తనతో తిరుగుతున్నటువంటి వర్షిని అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుందని ఆ యువతి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఆరోపించడం జరిగింది. వర్షిని మొదట్లో పసుపు తాడు కట్టిందని తెలిపాడు, తనతో కూడా అసభ్యంగా ప్రవర్తించిందని, ముద్దులు పెడుతూ కొరికిందని చెప్పి అన్నారు. ఇవన్నీ కూడా మనకి తెలుసు. అఘోరి చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వాళ్ళ ప్రవర్తన సోషల్ మీడియాలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాము. ఈ వర్షిని అఘోరి అలాగే వీళ్ళిద్దరి పెళ్లి మరవక ముందే ఈ ఘటన వెలుగులోకి రావటం ప్రజెంట్ సంచలనాత్మకమైనటువంటి న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. పూజల పేరుతో పూజలు చేయిస్తాను, మీకు మంచి జరుగుతుంది అని చెప్పి ఒక మహిళ దగ్గర 9.5 లక్షలు 9,50,000 తీసుకొని ఒక మహిళని అడ్డంగా మోసం చేసిందని తెలుస్తోంది అఘోరి. ఆ మహిళ వెళ్ళి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన దగ్గర 9.5 లక్షలు, 1 కాదు 2 లక్షలు కాదు, అఘోరి 9.5 లక్షలు తీసుకొని పూజలు చేయిస్తానని చెప్పి తనని మోసం చేసిందని చెప్పి అఘోరి పైన కేసు పెట్టడం జరిగింది. ఈ కేసును నమోదు చేసుకున్నటువంటి పోలీసులు వెంటనే అఘోరి ఎక్కడ ఉందో కనుక్కొని తన గురించి వెతుకుతూ ఉండగా ఉత్తరప్రదేశ్లో తనకి అఘోరి ఎక్కడుంది, ఏం చేస్తుందనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అఘోరిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు మొఖిలాకు సంబంధించినటువంటి పోలీసులు. ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాము. ఉత్తరప్రదేశ్లో ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరితో పాటే శ్రీవర్షిని కూడా అక్కడే ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. గతంలో మనం చూసాము ఆమెను కూడా నగరానికి ప్రజెంట్ తీసుకొస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. శ్రీవర్షిని కూడా అఘోరితో పాటు తీసుకొని వస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అఘోరిపై 308(5) అలాగే 318(1), 351(4), 352 BNS సెక్షన్ల కింద ప్రజెంట్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అంటే అఘోరిపై మరి ఇటీవలే ఫిర్యాదు చేసినటువంటి మహిళ ఎఫ్ఐఆర్లో ఏం రాసింది, ఏ మేరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అసలు అఘోరిని ఎలా నమ్మాల్సి వచ్చింది, ఎంతవరకు డబ్బులు చెల్లించింది అనే వివరాలు
వివరాలు తీసుకున్న తర్వాతే తన గురించి ఆరా తీసుకున్న తర్వాత అఘోరిని ప్రజెంట్ మోకిలా పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అఘోరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే మోసం చేసిందనే ఒక కేసులోనే ప్రజెంట్ అఘోరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. 9.5 లక్షలు కాజేసింది అఘోరి. లేడీ అఘోరిగా ఉన్నటువంటి అఘోరి ఏదైతే ఉందో మేము పూజలు చేయిస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకొని మీకు మంచి జరుగుతుందని చెప్పి నన్ను మోసం చేసింది అఘోరి, నా దగ్గర డబ్బులు కాచేసింది అని చెప్పి ఒక మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి మొకిలా పోలీసులు తన కేసుని నమోదు చేసుకున్నారు. వెంటనే దర్యాప్తు స్పీడప్ చేయడంతో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో తెలుసుకొని ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో అఘోరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తనతో పాటే అఘోరితో పాటే శ్రీవర్షిని కూడా అక్కడే ఉంది. శ్రీవర్షిని కూడా నగరానికి తీసుకొస్తూ ఉన్నారు ప్రజెంట్ పోలీసులు. దానికి సంబంధించినటువంటి ఇంకా సమాచారం అయితే రావాల్సి ఉంది అఘోరిపై. ఇక మన లైవ్లో మనకు అఘోరికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మనకు తెలియజేయడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్లో. సాగర్, పోలీసు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని మోకిలా పోలీసులు గతంలో ఒక మహిళ తనను మోసం చేశాడు. వివిధ పూజల పేరుతో, పలు రకాల పూజల పేరుతో ఇటు ఉజ్జయినికి తీసుకెళ్లి దాదాపు 9.5 లక్షలు అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తీసుకుని మోసం చేసినట్లుగా కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మనం చూడొచ్చు. ఎఫ్ఐఆర్ కాపీ 25/2/25 ఎఫ్ఐఆర్ నమోదైంది. అఘోరి అల్లు పైన సెక్షన్స్ తో పాటుగా 308/5, 351/4, 350 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. సో మనం చూడొచ్చు ఇప్పటికే అఘోరి పైన అనేక విమర్శలు వస్తున్నాయి. ఇటు హైదరాబాద్ తో పాటుగా రాచకొండ, సైబరాబాద్ పోలీసులు కూడా ఒక 3 గాలించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మోకిలా పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగానే పోలీసులు ఇటు కేసు నమోదుగా కూడా ఉంది. మనం చూడవచ్చు ఇప్పటికి ఏదైతే ఫిర్యాదు చేసిన మహిళ పూర్తిగా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే గతంలో 6 నెలల క్రితం యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా అఘోరి తమకు పరిచయమైన అనంతరం కూడా శివ, విష్ణు, బ్రహ్మ, అల్లూరి అఘోరి పరిచయం అయిందని చెప్పి పరిచయమైన 2 నెలల తర్వాత శివ, విష్ణు, బ్రహ్మ, అల్లూరి అనే అంటే ఈ అఘోరి ప్రగతి రిసార్ట్ పొద్దుటూరు డిన్నర్ కని వచ్చిన అనంతరం తనతో పరిచయం చేసుకున్న అనంతరం కూడా తమ కుటుంబ వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం అఘోరి అల్లూరి శ్రీనివాస్ సంబంధించిన అంటే ఆయనకు జనవరి 1 2025 తన పుట్టినరోజు సందర్భంగా తన ఇంటికి రావడం, తన ఇంటికి వచ్చిన తర్వాత వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకొని ఒక ప్రత్యేక పూజ చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పడంతో వారంతా కలిసి అఘోరి చెప్పిన మాటలు నమ్మి మొదట 10 లక్షల రూపాయలు మాట్లాడుకుని అదే హుండాయి కారు తీసుకొని ప్రగతి రిసార్ట్ కి వచ్చి ఆమె భర్తకు కూడా నచ్చజెప్పి ఈ మొత్తం విషయాలకి పూజలకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులను, భార్య భర్తలను కూడా కన్విన్స్ చేసే అనంతరం కూడా ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయినికి ఒక ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి అక్కడ ఒక ప్రత్యేక పూజలు వీరిని తీసుకొని వెళ్లి ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా కూడా వారు కంప్లైంట్ కాపీలో క్లియర్ గా మెన్షన్ చేసిన పరిస్థితి. మొదట 5 లక్షల రూపాయలు తమ అకౌంట్ కి బదిలీ చేశారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. అకౌంట్ నెంబర్ తో సహా శివ, విష్ణు, బ్రహ్మ, అల్లూరి అఘోరి మాత తనతో ప్రత్యేక పూజ చేసుకున్న అనంతరం కూడా మరో 5 లక్షల రూపాయలు మిగతా వాటికి పూజ అయిన అనంతరం కూడా మీకు ప్రతిఫలం దక్కాలంటే మీరు మరో 5 లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళను బెదిరించినట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. లేదంటే ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే నా యొక్క మంత్రశక్తితో మిమ్మల్ని చంపేస్తానని, నా వద్ద తల్వార్ మరియు తుపాకీ ఉన్నది, ఇతర మాయనాదాలు ఉన్నాయని చెప్పి డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినట్లు కూడా ఆమె క్లియర్ గా బాధితురాలు కంప్లైంట్ లో పేర్కొన్నది. మోకిలా పోలీసులు ఈ కేసు పైన సైబరాబాద్ మోకిలా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. 308/5 సెక్షన్ 308/5, 318/1, 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన నేపథ్యంలో మోకిలా పోలీసు దాదాపు 3 బృందాలుగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి సరిహద్దుల్లో అఘోరి ఆచూకీ తెలుసుకున్నటువంటి పోలీసులు ఈ రోజు బృందాలు వారిని అదుపులో తెలుస్తుంది. సో ఇక్కడికి అఘోరి శ్రీవర్షిని ఇప్పటికే వాళ్ళు పెళ్లి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయిన నేపథ్యంలో ఆమె ఇద్దరు కలిసి ఉన్నట్లుగా కూడా పోలీసులు ఇద్దరిని
తీసుకొస్తారా అగోరిని ఒకరినే ముఖ్య పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు అనేది మొత్తానికి అఘోరి అంశం అనేది దాదాపు ఒక 6 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అనేక వివాదాలు, ఇటు వివాహం శ్రీవర్షిని వివాహానంతరం కూడా మరో రాధా అనే మరో మహిళ కూడా తనని కూడా వివాహం చేసుకుని మోసం చేసినట్లు కూడా అనేక విమర్శలు అఘోరి పైన వచ్చాయి. సో ఈ నేపథ్యంలో అఘోరి అరెస్ట్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారబోతుంది. ఇప్పటికే మోకిలా పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో మరి అనంతరం అఘోరి అరెస్ట్ అనంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. మరి రేపు మధ్యాహ్నం అఘోరిని ఒకరినే ఇటు హైదరాబాద్ కు తరలిస్తారా, లేదంటే అఘోరితో పాటు శ్రీవర్షిని కూడా ఉన్న నేపథ్యంలో ఇద్దరిని కలిసి మోకిలాకి తరలిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, ఇప్పుడు ఏదైతే మహిళ ఉందో, అంటే మహిళకి అఘోరికి అసలు ఎక్కడ పరిచయం అని చెప్తూ ఉంది, ఎప్పుడు డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు పూజలు జరిపించారని చెప్తూ ఉంది. అండ్ ప్రజెంట్ శ్రీవర్షిని కూడా ఎక్కడున్నట్లు సమాచారం? మనం చూసుకోవచ్చు, దాదాపు ఫిబ్రవరి 25 తారీఖున కంప్లైంట్ చేసింది బాధితురాలు మోకిలా పోలీస్ స్టేషన్ లో ప్రగతి రిసార్ట్స్. అయితే వీళ్ళు నివాసం ఉండేది ప్రగతి రిసార్ట్ పొద్దుటూరు గ్రామం శంకర్పల్లిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంటున్నట్లుగా కూడా పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో జనరల్ గా 6 నెలల క్రితం అఘోరి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమె ప్రత్యేక పూజలు పెడుతూ, కొన్ని తాంత్రిక పూజల పేరుతో కూడా కొంత ప్రచారం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో వీరు కూడా సోషల్ మీడియా ద్వారా అఘోరి విషయాలు తెలుసుకున్నట్లుగా కూడా పేర్కొన్నారు. క్లియర్ గా ఇందులో పరిచయం అనంతరం 2 నెలల తర్వాత శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అనే అంటే అఘోరి తన పేరు పరిచయం చేసుకుని ప్రగతి రిసార్ట్ లోని పొద్దుటూరుకి డిన్నర్ కు వచ్చినట్లు కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఇద్దరు కలిసి ఒకరికొకరు పరిచయం పెంచుకున్న అనంతరం కూడా తన ఫోన్ నెంబర్ కూడా తీసుకొని రెగ్యులర్ టచ్ లో ఉండేది. సో జనవరి 1వ తేదీన అఘోరి బర్త్డే సందర్భంగా తనని ప్రత్యేకంగా కలిసినట్లు కూడా పుట్టినరోజుకు మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రగతి రిసార్ట్ కి వచ్చిన అనంతరం కూడా వ్యక్తిగత విషయాలు, అంటే అఘోరి ముందుగానే ప్లానుడ్ గా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి బాధితురాలకు సంబంధించిన కుటుంబ వ్యక్తిగత సమస్యలన్నీ తెలుసుకుంది. బర్త్డే రోజు ఒక ప్లాన్ ప్రకారం తనని కలిసినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనేది. అనంతరం కూడా ఆ బర్త్డే డిన్నర్ లోనే వీళ్ళంతా ఈ ప్రత్యేక పూజలకు సంబంధించినటువంటి విషయాలన్నీ మాట్లాడుకున్నారు. ఆ రోజే వీళ్ళు ఫైనల్ చేసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. సో బర్త్డే డిన్నర్ కు వచ్చిన రోజే ఈ బాధితురాలు భర్తను కూడా ఈ ప్రత్యేక పూజలు, తాంత్రిక పూజలకు సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసింది. 10 లక్షల రూపాయలు దీనికి పూర్తిగా ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళిద్దరిని భార్య భర్తల్ని కూడా ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయినికి తీసుకెళ్లి అక్కడ ఒక ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజలు, తాంత్రిక పూజలు కూడా చేసినట్లుగా కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫలితం దక్కకపోగా మరో 5 లక్షల రూపాయలు కూడా ఆమె మొదట 10 లక్షలకు మాట్లాడుకున్న అనంతరం 5 లక్షల రూపాయలు అఘోరికి అప్పటికే వాళ్ళు చెల్లించారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. సో మరో 5 లక్షలు డిమాండ్ చేయడంతో వాళ్ళు కూడా దిక్కుతోచని స్థితిలో ఏదో ఒక సందర్భంలో ఇతరుల ద్వారా డబ్బులను ఇతరుల ద్వారా అప్పు తీసి డబ్బులు చెల్లించినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎందుకంటే 5 లక్షలు మీరు ఇవ్వకపోతే నా వద్ద మంత్రశక్తితో మిమ్మల్ని చంపేస్తాను, వద్ద మిగతా మారణాయుధాలు ఉన్నాయి, వాటితో మిమ్మల్ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్లు కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు కూడా మోకిలా పోలీసులకు బాధితురాలు సమర్పించిన నేపథ్యంలో మొత్తం వెరిఫికేషన్ చేసి దర్యాప్తు చేసిన అనంతరం మొత్తం మోసం చేసిన తాంత్రిక పూజలతో మోసం చేసినట్లు గుర్తించిన మోకిలా పోలీసులు 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అఘోరి ఆచూకీ కోసం గాలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తో పాటుగా మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో అఘోరి ఉన్నట్లుగా కూడా తెలుసుకున్నటువంటి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్నటువంటి మోకిలా పోలీసులు ఎట్టకేలకు అఘోరిని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. గత